మేము ఇందులో రెంట్ కొంటుండే. ఈ ఇంట్లో మేము ఆల్మోస్ట్ చాలా అంటే చాలా వీడియోస్ చేసినాము, వేల వీడియోలు చేసినాము, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు కలిపి. స్వామి చిన్న మంచం ఇక బెంజ్ ఇక ఏమి లేదురా బెంజ్ ఇంట్లో అంతా ఖాళీరా బెంజ్. ఐ లవ్ దిస్ హోమ్. ఈ ఇల్లు వదిలేసి పోయేటప్పుడు నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. నాకు బాగా కంట్రోల్ చేసుకున్నా. మా మమ్మీ కూడా చాలా అలవాటు అయిపోయింది ఈ ఇంటికి. నాకు అనుకి క్రికెట్లో వచ్చినాయి ఇవి ఆడితే బెస్ట్ బ్యాటర్ బెస్ట్ పర్ఫార్మర్ అని. హలో గాయ్స్, ఇన్ని రోజులు మీరు హోమ్ టూర్ అడిగారు కదా, చేయలేదు నేను. ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేస్తున్నాము. ఒకసారి మా రూమ్ అంతా చూడండి, అన్ని రూమ్లు చూడండి. ఇది పాతిల్లు, ఇది పాతిల్లు. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. ఓకే, ఇదంతా మీరు చూడొచ్చు. ఇదంతా చెత్త చెత్త ఉంది. సో బేసిక్గా ఇది మమ్మీ వాళ్ళ రూమ్ ఉండే. నేను ఇది ఎందుకు తీసుకున్నా హోమ్ టూర్ అడిగేది. కాకపోతే ఇది మా ఇల్లు కాదు, మేము ఇందులో రెంట్ కొంటుండే అపార్ట్మెంట్లో. సో ఈ రూమ్లో ఇప్పుడు ఈ ఇంట్లో మేము ఆల్మోస్ట్ చాలా అంటే చాలా వీడియోస్ చేసినాము. లైక్ లిటరల్లీ చాలా అంటే చాలా ఒక వందల వేల వీడియోలు చేసినాము, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు కలిపి. సో ఈ రూమ్ వచ్చేసేసి మమ్మీ వాళ్ళ రూమ్ ఉండే. ఇది వాళ్ళ బెడ్ స్టిల్ ఇక్కడనే పెట్టి పోతున్నాం, ఎందుకంటే మామ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఇది వాళ్ళ మామ అడిగిండే. సో ఇది కబోర్డ్, ఇందులోనే ఉన్న ఫ్యాన్ ఆల్రెడీ ఏదేంది స్క్రూ ఇసిపోయి పడిపోయిన ఏంది ట్యూబ్లైట్, దానికి స్క్రూ పెట్టి ఫిట్ చేసాం, లేకపోతే ఓడాడు దమ్ చేస్తుంది. కాబట్టి ఈ అల్మారీ మమ్మీ ఏంది మమ్మీ వాళ్ళ పెళ్ళికి పెట్టిన అల్మారీ అంట. అది అప్పుడో లేదా మా డాడీ సపరేట్ చేసి నాకు ఐడియా లేదు. ఇది మా బాత్రూమ్, గబ్బు బాత్రూమ్ ప్లీజ్ డోంట్. దీన్ని ఆల్రెడీగా లేదు, ఇది జామ్ అయిపోయింది. ఇట్లా జామ్ ఎందుకైతే అంటే నార్మల్గా కొన్ని లాక్వి నేను ఇది ప్రిఫర్ చేయను నేను. ఇప్పుడు కొత్త ఇంట్లో కూడా ఇది లేదు, ఇది ఇట్లా తిప్పేది పెట్టలేను నేను. కొత్త ఇంట్లో ఇట్లా ఉంటుంది, ఏదో ఇట్లా ప్రెస్ ఉండే. సో ఇది వాళ్ళ రూము. ఇక్కడ టీవీ ఉంటుండే, టీవీ తీసేస్తాం. ఇక్కడ టీవీ మా డాడీ ఈయనే వండుకొని టీవీ చూస్తుండే. సో అదనమాట. ఇది డోర్ వెనకాల యాంగర్లు ఆల్ అవుట్. బెన్స్ ఇట్స్ గుడ్ బెన్స్. ఇక బెన్స్ ఇక ఏమి లేదురా బెన్స్ ఇంట్లో అంతా ఖాళీరా బెన్స్. ఇగో ఇది నా రూమ్ ఉండే. ఆ గోడ మార్క్ ఎట్లా వచ్చినాడో మేము కాళ్ళు పెట్టి మార్క్ చేసినాము. అది పెట్టేస్తున్నా. వద్దు, ఇదంతా ఈ ప్లేస్ నా బెడ్ ఉండే. ఇక్కడ అది ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఉండే. నేను ఈయనే బేసిక్గా ఇది టీవీ స్టాండ్ ఉండే, టీవీ పెట్టేది. కాకపోతే ఏం చేసిన సాక బట్టలు తలియనికే పెట్టుకుంటున్నా. ఈ డోర్ వెనకాల బట్టల స్టాండ్ అయింది, వెనకాల స్టాండ్ కూడా మనం ఇదే పెట్టుకుంటాం, హ్యాంగర్ పెట్టేది. బెంజ్ అయితే మా సాగం. బెంజ్ ఏడుకోతున్నావు బెంజ్, అయిపోయింది సామాన్లు. అది ఇక ఇవి కబోర్డ్లు, ఫ్యాను అన్నీ ఖాళీ. చూసుకో, మళ్ళీ కూడా లాకర్ లేవు. ఇది ఇచ్చి లాకర్ డ్రాల్ ఏముందా పైన కూడా? పైన ఏమైనా ఉన్నాయా? పైన మొత్తం ఖాళీ, పైన మొత్తం ఖాళీ ఉంది. జస్ట్ ఈ డ్రాల్ ఒకటి బెంజీ బొమ్మని నేను దాచిపెట్టిన, ఎందుకంటే అరుస్తుంది. ఇది నాకు అనుకి క్రికెట్లో వచ్చినాయి ఇవి ఆడితే బెస్ట్ బ్యాటర్ బెస్ట్ పర్ఫార్మర్ అని. ఇది బాత్రూమ్ అని. సో ఇది బాత్రూము. ఇక మనం ఏంది తీసుకోపోతారు, తీసుకోవాలి. సిస్టమ్ ఎందుకు పోతారు? వస్తారు ఇప్పుడు. అయిపోయిందండి. ఎవరు సిస్టమ్ ఎవరు తీసుకోపోతారు? ఓకే అంటే సరే. అయ్యో ఈడికించి బ్లాగ్ మమ్మీ కంటిన్యూ చేస్తుంది. ఇట్లా పట్టి మాట్లాడుకో మమ్మీ. ఈడ బ్యాక్ కెమెరా చూపి. ఇది హాల్, ఇది ఫ్రిడ్జ్ ఉండే. అవునా? మనం చెప్పు రాదు. ఇట్లా చెప్పి నేను చెప్తున్నాను, చెప్పు. ఇది ఇక్కడ అంతా ఫ్రిడ్జ్ ఉండే. ఇదేమో బియ్యం సంచి పెట్టారు, పాత ఫ్రిడ్జ్. ఇక్కడేమో అద్దం, సింక్. హాయ్, అది నేను. సింక్. ఇదంతా పెద్ద హాల్, ఇదంతా బిగ్ హాల్. వెరీ నీట్ ఉంటుంది నా రూమ్. కిచెన్ ఈ సోమే పెట్టు. అక్కడ కంప్యూటర్ వస్తుంది.
కంప్యూటర్ వస్తుంది కంప్యూటర్ ఈ కంప్యూటర్ ఈయనే ఉంటుండే కంప్యూటర్ ఈయనే టేబుల్ పెట్టి ఈయనే ఎడిటింగ్ చేస్తుండే మీరు నా స్నాప్ లో ఉంటే స్నాప్ లో చూసి ఉంటారు ఇదంతా కబోర్డ్ ఇక మన ప్లే బటన్లు ఇవన్నీ మంచిగా అక్కడ చదివేసి ఒక జగ్గోడ పెట్టి ఫిక్స్ అయిపోయినా ఇది ఆమెనే సామాన్య కబోర్డ్ ఉంటాయి ఇక స్వామి చిన్న మంచం చిన్న మంచం పాతింటి హోమ్ టూర్ కొత్త ఇంటి హోమ్ టూర్ ఏది ఎప్పటి నుంచి అడుగుతారు కదా అన్న మీరు అపార్ట్మెంట్ షిఫ్ట్ అయ్యారు కదా హోమ్ టూర్ చేయాలని మా ఇల్లు కాదు కాబట్టి హోమ్ టూర్ చేయలేను కాకపోతే ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా సరే మమ్మీ ఐడియా ఇది కాకపోతే అరే పాత ఇంటిది ఎట్లా వెళ్ళిపోతున్నాం దీని హోమ్ టూర్ చేసేయాలి స్వామి గబ్బు బాత్రూమ్ హలో నీలా కాదు ఏముంది ఇంకా కొన్ని సామాన్లు మా అమ్మ ఏం చేసింది అంటే ముందే షిఫ్ట్ చేపించేసేసినాం అంటే పాత బట్టలన్నీ పాత బట్టలేదు కబోర్డ్లు ఉన్న బట్టలన్నీ షిఫ్టింగ్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువ లేవు సామాన్లు ఇంకా బాసన్లు కూడా అమ్మేసేసింది ఇవన్నీ అమ్మేటివే ఇవి రేపు వచ్చి అమ్మేస్తా ఇంకొన్ని కాకపోతే ఇంకా బొచ్చడు బాసన్లు ఉండే ఆల్రెడీ అమ్మేసేసింది ఎందుకంటే కొత్త సామాన్ కావాలి ఈ దేవుడు మీరు ఎప్పుడు చూస్తారు కదా దేవుడు అయితే అది దేవుని రోజు బేసిక్ గా మనం బ్లాగ్ చేసే అవసరం లేదు ఎందుకంటే వీడియోలన్నీ మీకు కనిపించేది మా బెడ్రూమ్ ఏది హాల్ ఏది బాత్రూమ్ ఏది అన్ని కనిపిస్తాయి ఎందుకు ఇట్లా సంకలు పెట్టుకొని చెబుతున్నాం పిల్లలాగా ఇగో గీడ ఏం చేస్తుంటే మేమంటే ఏదైనా మిగిలిపోయిన సామాన్లు అవి ఉంటే అవి పెడుతుంటే తేనె శీషలు వాటర్ బాటిల్ కొత్త వాటర్ బాటిల్ దేవుని విగ్రహం ఇవన్నీ ఉంటాయి ఈయన ఆల్వేస్ అంత స్నాక్స్ అన్ని ఇన్ని ఉంటాయి ఇక ఇది ఇల్లా సామాన్లు పెడుతుంది మమ్మీ ఇల్లా సామాన్లు పెడుతుంది అల్లా పెడుతుంది అల్లా అన్నింటి సామాన్లు ఇల్లు మొత్తం సామాన్లు ఉండే అరే బాల్కనీ ఇదేంటి వాష్ ఏరియా బాల్కనీ కాదు వాష్ ఏరియా మళ్ళీ లేవు కాదు ఓకే గైస్ ఇంకో వాసన వస్తుంది బెంజిదే మొత్తం ఇక్కడ చూసిన బెంజికి మ్యాట్ కనిపిస్తే చాలు ఇక ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది ఇక్కడ మా పని ఇక్కడ బాసలు తోముతాడు ఇక్కడ పని మా పని బాసలు తోముతాడు ఇది మాపు ఇది ఏమో నాకు తెలియదు నేనైతే చెప్పిన ఇదేది రూమ్ కాలేదు సామాన్ ఇల్లు పెద్ద తగ్గుతుంది అనిపిస్తుంది కదా సామి ఇంత కనిపిస్తుంది ఇంట్లో నిజే ఉంది ఇంట్లో ఇక ఈ గోడకి అయ్యో మొదలు కొట్టినా మొదలునే కటింగ్ ప్లేయర్ లేదా పీకేస్తుండే పోయేకుండే ఇక ఇది గోడకి ఏం చేసినారు సిల్వర్ ప్లే బటన్ గోల్డ్ ప్లే బటన్ ఉంటుండే అది ఆల్రెడీ టైం అది హ్యాంగర్ ఈ ప్లేస్ ఏం లేకపోతే నార్మల్ ఖాళీగానే ఉంటుంది ఎప్పుడు ఈ ప్లేస్లో సోఫా సోఫా మీద చూసి ఆల్రెడీ ఇక ఫ్యాన్ ఉంటుండే మా ఫ్యాన్ ఆడ టీవీ ఇక్కడ ఏముంటుంది ఇక్కడ చిన్న నవారు మంచం ఉంటుండే జాలి ఆడ ఏసీ టీఎస్ చవాట దొరుకుతుంది ఏసీ మొత్తం పెయింట్ వేసుకోవాలి ఇంటిని ఒకసారి ఇంకొకసారి పెయింట్ వేయాలి లేకపోతే గబ్బే ఉంటుంది ఇల్లు ఇక బాల్కనీ దొరుకుతుంది బట్టలు ఎండుతున్నాయి ఎందుకంటే పొద్దున్నే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి చెప్తున్నాం కాబట్టి వాషింగ్ మిషన్ బట్టలు ఇప్పుడు ఎండాకాలంలో 10 నిమిషాల్లో ఆరిపోతున్నాయి బట్టలు ఏం చేయమను అపార్ట్మెంట్ చూపించి గైస్ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి జై శ్రీరామ్ ఇక నేను ఏం చేసిన అంటే ఐక్యాలకించి ఇప్పుడు వంపేసిన కొత్త మురిపంలా ఇల్లు కొన్న కొత్త మురిపంలా ఐక్యాలకించి ఇవి కొనుక్కొచ్చిన కొనుక్కొచ్చి దీంట్లో సామాన్లు నింపిన సో గైస్ ఇందాక ఆపినాం కదా మధ్యలో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం సో ఇది ఐక్యాలకి పట్టుకొని వచ్చిన ఎందుకు సరే బయట ఇట్లా పెడదాం సోకులకి బాగుంటుంది ఇక్కడ డైలీ ఫోటోలు దిద్దాం అనుకున్నా కాకపోతే ఏం చేసిన ఫోటోలు దిగింది లేదు ఇంతవరకు ఒక ఫోటో కూడా దిగలేదు నేను దిగిన 2-3 ఫోటోలు కానీ ఈ గ్యాప్లో మమ్మీ ఏం చేసింది ఇది వేయించి ఇక ఫోటోలు ఏడు వస్తాయి చెప్పు ఫోటోలలో నేను వస్తలేను బట్టలే వస్తున్నాయి ఇప్పుడు కూడా నేను వస్తలేను అనుకుంటా బట్టలే వస్తున్నాయి వచ్చు అది ఇరిగిపోయింది కూడా ఇక ఒకటి ఇరిగిపోయి ఊగులాడి పడుతుంది కూడా ఆల్రెడీ ఒకటి మా మమ్మీకి చెట్లు అంటే బాగా ఇష్టం కాబట్టి ఇలా చెట్లు పెట్టినాం కాకపోతే దీనికి జాలి పెట్టే వెనకాల కూడా ఒక స్టోర్ ఉండే రోజు మా బెంజ్ వచ్చి ఆకులు కొరుకుతుంది మేకలాగా ఉండే పోయిన జన్మలో పోయిన జన్మలో మేకలాగా ఉండేమో మా బెంజ్ అయితే ఇక దానికోసం అని జాలి కొనుక్కొచ్చి మరి జాలి వేసిన ఇది కూడా అయిపోయింది గిడేం లేదు గిడగు చిన్న గ్యాస్ అక్కడ ఒక బకెట్ ఉంటుండే బకెట్ టైంపాస్
ఒక ల్యాడర్ ఉంటుండే. ఇక ఇడికెచ్చి మనం హాల్లోకి వచ్చేద్దాం మళ్ళీ. ఇక ఇదే guys, ఇదే మా హోమ్ టూర్. పెద్ద ఏం లేదు. ఇక టీవీ ఉంటుండే, మన సామ్సంగ్ టీవీ ఉంటుండే, నా ప్లే స్టేషన్ ఉంటుండే. సామ్సంగ్ టీవీ ఉంటుండే, అది నా ప్లే స్టేషన్. ఇక్కడ కొన్ని సామాన్లు ఉంటుండే, దేవుని బొమ్మలు అవి ఉంటుండే గైస్. దట్స్ ఆల్. ఇక అంతేనా? డోర్ ఇక డోర్. ఈ డోర్ కాడ మీరు వీడియోలు మస్తు వీడియోలు వేసి ఉండొచ్చు. ఈ డోర్ కాడ వీడియోలు వేసి ఈ డోర్ కాడ ఎవరు వస్తుందంటే పద్మ పని మనిషి వచ్చింది, నేబర్ ఆంటీ వచ్చింది, పక్కింటి ఆంటీ వచ్చింది, లడ్డుగాడు వచ్చిండు, మా దోస్తులు వచ్చారు, అందరు వచ్చారు. ఈ డోర్ తెరిస్తే అదే డోర్ ఇది. ఇక మనీ ప్లాంట్ కూడా చూపిస్తావా? మనీ ప్లాంట్ అంటుంది. మనీ ప్లాంట్ అంటే ఇగో మనీ ప్లాంట్ ఇది. ఇక అంతే గైస్. మీరు ఇక ఈ వీడియో ఇప్పటి నుంచి ఇక మీరు నెక్స్ట్ వీడియోలన్నీ కొత్త ఇంట్లో చూస్తారనమాట. ఇక ఇక మీరు చూసిన వీడియోలన్నీ ఇవే లాస్ట్. ఈ ఇంట్లో ఈ బ్లాగ్ కూడా ఈ ఇంట్లో ఇదే లాస్ట్. ఇక మస్తు చేసినాం ఈ ఇంట్లో వీడియోలు, చాలా చేసినాం. మమ్మీ ఆల్రెడీ ఆకలి అయ్యింది, తింటుంది. మా గైస్ మమ్మీకి బాగా చేస్తుంది. ఇంట్లోకి వెళ్ళిపోకుండా అవుతలేదంట. ఇక ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం గైస్. కానీ కొత్త ఇంట్లో పోతున్నాం, అదొక సంతోషం. ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం అని బాగుంది కదా మమ్మీ? ఎన్ని సంవత్సరాలు ఉన్నాం ఇలా? ఈ ఇంట్లో 4 years ఉన్నాం. మా పెళ్ళికి ఇగో దుమ్ము ధూళి ఏం సంబంధం లేదు. ఒకసారి దూరం ఎట్లా వండిందో అట్లా అనమాట. కొత్త ఇంట్లో మనం వీడియోలు చేద్దాం, కొత్త ఇంట్లో వీడియోలు స్టార్ట్ చేద్దాం, దాంట్లోనే బ్లాగులు చేద్దాం, అన్నీ చేద్దాం. అందుకు ఒకడు మిస్ అయిపోతుంది. ఈ ఇల్లు ఖాళీ చేసినాం. ఆడ ఆల్రెడీ ఈ ఇల్లు ఖాళీ చేసి అమెరికాకి వెళ్ళిపోయిండు. అంతే గైస్. ఇక కొన్ని సామాన్లు ఉన్నాయి, రేపు అమ్మాలి. ఇక సామాన్ నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? బాయ్ గైస్, మీరు షాక్ కాకండి. మా ఇంట్లో పని మనిషి అనుకోకండి, సామేనే. ఏమైంది? ఏం లేదు, మంచిగా ఉన్నా సౌమ్య. చెప్పు సౌమ్య, ఏం లేదా? ఏం మాట్లాడడం లేదా బ్లాగ్ లో? మనం చేసినాం, నాకేం బాధలేదు, నాకు మంచిగా ఉంది. మా అమ్మ ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఒక దోస్తు ఒక ఫ్రెండ్ లేదు, పక్కింటి వెళ్తున్నాడు, మాట్లాడాలి ఎప్పుడన్నా? మరి ఇంకెందుకు బాధ? సో చూసిగా బ్లాగ్. దిస్ ఈజ్ మై ఓల్డ్ హోమ్. ఇది రెంటల్ కొంటుండే మేము. అండ్ నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఇంట్లోకి వచ్చినాకనే నాకు ఆల్ గుడ్ థింగ్స్ జరిగినాయి. నా సొంత ఇల్లు కొనుక్కోవడం, ఇంట్లోకి ఇట్లా అడుగు పెట్టగానే లైక్ అంతా మంచిగా జరగడం, కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా జరగడం. కాకపోతే మనకి ఏంటంటే ఏం చేస్తామంటే గుడ్ థింగ్స్ కంటే ఎక్కువ బ్యాడ్ థింగ్సే గుర్తుపెట్టుకుంటాం కాబట్టి. కానీ నేనేమనుకున్నా అంటే బ్యాడ్ థింగ్స్ కన్నా గుడ్ థింగ్స్ జరిగినాయి గుర్తుపెట్టుకోవడం ఇస్ సో బెటర్. ఐ లవ్ దిస్ హోమ్. ఈ ఇల్లు వదిలేసి పోయేటప్పుడు నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. నాకు బాగా కంట్రోల్ చేసుకున్న మా మమ్మీ కూడా చాలా అలవాటు అయిపోయింది ఈ ఇంటికి. చూడండి, బట్ ఐ లవ్ దిస్ హోమ్. చాలా అంటే చాలా ఇష్టం నాకు. మేము ఆల్మోస్ట్ ఇంట్లో 4 years ఉన్నాం మేము. మీరు నా బ్లాగ్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. కొత్త ఇంట్లోకి రాగానే కొత్త బ్లాగ్ షురూ అవుతాయి. సో చాలా అంటే చాలా ఇష్టం అబ్బాయి ఇల్లు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త ఇంట్లో కూడా షిఫ్ట్ అయినాం కాబట్టి ఆ ఇల్లు ఇంకా రెట్టింపుతో ఎక్కువ వర్క్ చేయాలని కోరుకుంటున్నా. వాడికి పోగానే ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను నేను. ఇది మెయిన్ ఛానల్లో అందుకే వేసాను, ఎందుకంటే ఎందుకు వేసినట్టే బికాస్ ఈ ఇంట్లో మ్యాక్సిమం నేను మెయిన్ ఛానల్లో వీడియోలు చేసిన. అండ్ మీరు ప్రతి మూలలో చూడొచ్చు. మీరు హోమ్ టూర్ అడుగుతారు, కాకపోతే ఈ మూలకు ఒక వీడియో చేసిన, ఈ మూలలో ఒక వీడియో చేసిన, ఆ మూలలో ఒక వీడియో చేసిన, ప్రతి మూలకి నేను ఒక వీడియో చేశాను. నేను ప్రతి కార్నర్లో ఒక వీడియో చేశాను. అది బాల్కనీ కావచ్చు, ఈ బాల్కనీ అయినా సరే, ఆ మెయిన్ డోర్ అయినా సరే, ప్రతి కార్నర్లో ఒక వీడియో చేసిన. ఈ కిచెన్ స్పాట్ అయినా సరే, నేను ప్రతి కార్నర్లో ఒక వీడియో చేసిన. సో వీళ్ళంటే మస్తు ఇష్టం నాకు. చాలా అంటే చాలా ఇష్టం. ఐ లవ్ దిస్ హోమ్. సో ఇక కొత్త ఇంటికి పోయినాక వీడియోలు స్టార్ట్ చేస్తాం. అది మన సొంతం ఇల్లు. ఇప్పుడు ఇది టెనెంట్ ఉండే, కాకపోతే ఇది టెనెంట్ ఉండే, ఎప్పుడు టెనెంట్ అనిపించలేదు, రెంట్ ఇల్లు అనిపించలేదు, సొంత ఇల్లు లాగానే అనిపించింది నాకు ఇదైతే.
ఇక ఆడుకున్నాక కొత్త కొత్త వీడియోలు వస్తాయి, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంట్లో నుంచి సైన్ ఆఫ్. ఇదే లాస్ట్ వీడియో. ఇక అన్ని కొత్త ఇంట్లో చూసుకున్నాం. అప్పటిదాకా టాటా, బాయ్ బాయ్ గైస్.